ఇమ్మీడియట్ ఫ్యామిలీ. అలాగే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే తాత, నానమ్మ, అమ్మమ్మ, ఇంకా మావయ్య, బాబయ్య కాదు బాబాయ్, ఇంకా మావయ్య, బాబాయ్, పిన్ని, నీసు. వారు నిర్వహించినప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. గతసారి చాలా వివరించాను. అందులో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 6వ అధ్యాయం 4వ వచనం వరకు, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి 21వ వచనం వరకు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు మనం చదివితే దేర్ ఆర్ గివెన్ వండర్ఫుల్ ఫ్యామిలీ ఇన్స్ట్రక్షన్స్. ఒక కుటుంబము ఎలా ఉండాలో అక్కడ మనము నేర్చుకున్నాం. అందులో మొదటిగా గమనిస్తే, అక్కడికి వెళ్ళి మనం ఆల్రెడీ మనం చూసాం, దాని గురించి ఎక్కువగా వివరించను, ఎందుకంటే గతసారి మనం మాట్లాడుకున్నాం అది. అందులో 22వ వచనం నుంచి స్త్రీలకు చెప్తా ఉన్నాడు. సో కుటుంబంలో భార్యలు ఎలా ఉండాలి అని అంటే, ప్రభువునకు మీ సొంత పురుషులకు, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి కదా. ఏది బలమైన కుటుంబం అంటే ఎవరి బాధ్యత వారు నిర్వహించుకున్నప్పుడు. ఈ బాధ్యతలు ఎవరు పెట్టారు? ఈ క్రమం ఎవరు పెట్టారు? దేవుడు పెట్టారు. ఎందుకంటే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడే, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడే. చూడండి, ఒక సెల్ ఫోన్ తయారు చేసిన వాడు మీకు అమ్మినప్పుడు ఆ సెల్ ఫోను ఆ బాక్స్లో ఇంకొకటి కూడా పెడతాడు. ఏంటది? ఏంటి పెడతాడు? ఛార్జరా? మొఖం ఏం పెడతాడు? వెరీ గుడ్, చిన్న మాన్యువల్ పెడతాడు. కానీ మనం ఏం చేస్తామో, ఆ బాక్స్ తెరిచిన వెంటనే ఆ పుస్తకం అటు ఇసిరేసి సెల్ చూసుకుంటాం కదా. అది ఎప్పుడైనా రిపేర్ అయితే అది ఎలా వాడాలో తెలియక అప్పుడు ఎతుకుతాం. అది ఏది? మాన్యువల్. అప్పటికే ఉదయాన్నే వస్తుంది కదా బండి పాటేసుకుని, అది తీసుకెళ్ళిపోద్ది. ఆ బుక్ మనకు దొరకదు కదా. అంటే సెల్ తయారు చేసిన వాడు అది ఎలాగో వాడాలో కూడా ఏమిచ్చాడు? చిన్న మాన్యువల్ అంట, చిన్న పుస్తకం ఇచ్చాడు. అలాగే కుటుంబ వ్యవస్థను తయారు చేసిన వాడు ఆ కుటుంబంలో నీవెలా ఉండాలో దేవుడు చెప్పాడు. సో దేవుని క్రమమునకు వ్యతిరేకంగా కుటుంబాలు ఉంటే, దేవుని క్రమమునకు వ్యతిరేకంగా కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఉంటే, ఇట్స్ నాట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ ఎ డిజార్డర్డ్ ఫ్యామిలీ. ఆ కుటుంబము క్రమము లేని కుటుంబం అవుతుంది. ప్రియులారా, దేవుడు అప్పగించిన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తే, నేను అంటాను, జాగ్రత్త వినండి, ప్రతి కుటుంబము ఒక చిన్న పరలోకలాగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? చిన్న పరలోకంలాగా ఉంటుంది. కానీ చాలా కుటుంబాలు పరలోకం మాట దేవుడు ఎరుగు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఇంటికి రాని భర్తలు ఎంతమంది ఉన్నారు? ఏం బాబు ఇంటికి వెళ్ళట్లేదంటే, మా ఇల్లు పెద్ద. ఏంటి? నరకం అండి బాబు అని అంటారు. ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళనే సన్యాసులు అన్నారు. ఏమన్నారు? ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు వెళ్ళిపోయారు సన్యాసులు? ముందు సన్యాసులు కాదు, తర్వాత అయ్యారు. ఎందుకు? కుటుంబ వాతావరణం బాగోలే. కానీ దేవుడు పెట్టిన క్రమములో కానీ అందరూ బతికితే, అందరూ నిర్వహిస్తే కుటుంబం ఒక చిన్న పరలోకంలాగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది మా కుటుంబం ఒక పరలోకంలాగా ఉండాలనుకున్న చేపెక్కుతారా? లేదండి, ఆల్రెడీ నరకం అయిపోయిందండి, మరి చాలా కష్టం అండి, మీరు ఎన్ని చెప్పండి, మా ఇల్లు అలాగే ఉంటుందండి అంటే నేనేం చేయలేను. మనుషులకు అసాధ్యం,
కానీ దేవుని వాక్యానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మీ కుటుంబాలు ఒకవేళ క్రమము తప్పినా, చితికిపోయినా, పగిలిపోయినా, సంబంధాలు సరిగా లేకపోయినా, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు మరలా దానిని తిరిగి కట్టగలడు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. మన దేవుడు ఎవరో తెలుసా? తిరిగి నిర్మించగలడు. మీరు కొంతమంది అంటున్నారు, మా కుటుంబ పరిస్థితి బాగోలేదండి, ఆల్రెడీ పరిస్థితులన్నీ చేజారి పోయాయండి, మనం చేయడానికి ఏమీ లేదని. అవి మీ మాటలు. ఎవరి మాటలు? అవి మీ మాటలు. కానీ దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత మన కుటుంబాన్ని మనం చక్కగా నిర్మించుకోవాలని కోరుతున్నాడు. అందులో భార్య లేని వారికి ఇచ్చిన బాధ్యతలు ఏంటంటే, మీ యొక్క స్వపురుషులకు, మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. దీని గురించి చాలా విషయాలు గత వారం సాధువైనట్టు మృదువైనట్టు అక్షయాలంకారమును మీకు అలంకారంగా ధరించుకోండి. అంతరంగ స్వభావం చాలా ఇంపార్టెంట్. బాహ్య స్వరూపము ఇంపార్టెంట్ కాదు, అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఈరోజు ఎక్కువ దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు? అందుకే చాలామంది భర్తలు ఏడుస్తున్నారు, నా సగం జీతం వాళ్ళ బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుందండి. అవునా? మీరు కాదమ్మా, మామూలు లోకంలో మీరందరూ మంచోళ్ళండి. నా జీతంలో సగం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి? బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుందని ఏడుస్తున్నారు భర్తలు. డోంట్ గివ్ మోర్ ప్రయారిటీ టు ద అవుట్వర్డ్ అపియరెన్స్. దేవుడు మన పై రూపాన్ని చూడడం, దేవుడు అంతరంగ స్వభావాన్ని చూస్తాడు. హల్లెలూయా. గాడ్ లైక్స్ యువర్ న్యాచురల్ బ్యూటీ. హల్లెలూయా. మళ్ళీ ఆర్టిఫిషియల్గా అవి ఇవి తగిలించుకోవాల్సిన అవసరం లేదు. సో దాని గురించి ఎక్కువ వర్రీ కాకండి. బీ డీసెంట్ బట్ డోంట్ గివ్ మోర్ ప్రయారిటీ టు ద అవుట్వర్డ్ అపియరెన్స్. ఎంతమందికి అర్థమైంది? మీలో కొంతమంది నచ్చదని నాకు తెలుసు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. నేను బైబిల్ చెప్పిన మాటే చెప్తాను. ఇది అక్షయాలంకారం. ఏది? సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం. ఏ స్వభావం అండి? ఏ స్వభావము? సాధువైన మృదువైన స్వభావం. ఎవరికి ఉండాలంటున్నాడు? బాగా. ఒక పాస్టర్ గారు తగు తీయడానికి వెళ్ళారంట. తగు తీర్చడానికి వెళ్తే ఆవిడ అంట, ముందు నేను చెప్తాను నేను అంటుందట. ఏంటంటుంది? వెంటనే పాస్టర్ గారు జడిసిపోయారట. కొంచెంసేపు మాట్లాడిన తర్వాత భర్త ఏదో చెప్పడానికి, నేను కూడా అని అంటున్నాడట భర్త ఏదో చెప్పడానికి. అప్పుడు ఇలా చూసిందట. అలాగ అనేటప్పటికి పాస్టర్ గారికి అర్థమైపోయింది, ఆ సమస్య అంత ఎక్కడుంది? ఇక్కడ ఉందన్నమాట. ఎక్కడ? అదన్నమాట. సో భార్యలు అలా ఉండకూడదు. కొల్లెర చేయకూడదు. ఎవరి మీద? సంఘము ఏమన్నాడు? సంఘము క్రీస్తునకు. సంఘం క్రీస్తు కొల్లెర చేసి వస్తుందా? క్రీస్తు వైపు కళ్ళు పీకేస్తాడు. సంఘము క్రీస్తునకు ఎలా లోబడుతుంది అని ఇంగ్లీష్లో సబ్మిషన్ అన్నాడు. సబ్మిషన్ అంటే క్రింద ఉండడం. ఈరోజు సమాజం ఎలాగైపోయిందంటే, నేనేం తక్కువ అండి, నేను కూడా ఏం చేస్తున్నాను? సంపాదిస్తున్నానండి, నేను కూడా చదువుతున్నానండి, నాకు ఏటి తక్కువ? ఇంకా చెప్పాలంటే నా భర్త కన్నా నాకే ఏం ఎక్కువ? గేర కాదు, జీతం ఎక్కువ. ఆ జీతం నాకు ఇప్పుడు ఏం తీసుకొచ్చింది? గర్వం తీసుకొచ్చింది. హూ ఎవర్ యు ఆర్. నేనేమంటానంటే చాలా సింపుల్గా వినండి. ఒకవేళ నువ్వు ఒక కలెక్టర్ అయినా, స్త్రీ కలెక్టర్ అయినా, అది కేవలము ప్రభుత్వ సంబంధమైన ఆ కార్యం నిర్వహించడానికే. ఇంటికి వచ్చిన తర్వాత నీ భర్త అంత పోస్ట్ కాకపోయినా సాధారణ ఉద్యోగమైనా, ఇంటికి వచ్చేటప్పటికి నీ భర్తకు నువ్వు తప్పనిసరిగా లోబడాలి. ఎంతమందికి ఇది ఇష్టం? ఇష్టమైన వాళ్ళు చేయి పైకెత్తండి. కొంతమంది చేయి పైకెత్తట్లే, చూసారా? ఒకవేళ ఇంకా పెళ్లి కాదు ఎవరైనా ఉంటే ఇప్పుడు నుంచే నేర్చుకోండి. కొంతమంది తల్లిదండ్రులు ఏమని నేర్పుతున్నారంటే, అమ్మా పెళ్ళైన రోజే చెప్తున్నారు, అమ్మా ఆడు కానీ ఏమైనా అన్నాడా వెంటనే ఏమొచ్చుకొచ్చి పెట్టొట్టుకొచ్చి అంటున్నాడు. పోనీ అలాగా అనుకుని వెళ్ళిపోద్ది ఈవిడ పాపము. వెళ్ళిపోతే అమ్మ ఎంతకాలం చూస్తుంది? 1 నెల రోజులు చూస్తుంది.
నెల రోజులు చూసి ఏమంటది, అమ్మ మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుందేమో అని చిన్న చిన్నది పెడుతుంది అనమాట. అలా పెడితే అప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అంచేత పిల్లలకు కూడా నేర్పించాలి. అనకువ, వినయము, విధేయత. నేటి బాలలే రేపటి పౌరులు. సో ఈనాడు వారికి బాగా నేర్పిస్తే వారి కుటుంబ జీవితాన్ని వారు చక్కగా. ఇది స్త్రీలకు ప్రభు చెప్పిన మాట. యూ హ్యావ్ టు బీ సబ్మిసివ్ టు యువర్ హస్బెండ్. నీ భర్తకు నువ్వు లోబడి ఉండ. ఇది ఎవరికి పెట్టిన క్రమమో? దేవుని క్రమం. డు నాట్ డామినేట్. నీ భర్తను నీవు డామినేట్ చేయకూడదు. నీ భర్తను నీవు అధిగమించి మాట్లాడకూడదు. నీ భర్త కంటే నీ స్వరము ఎక్కువ ఉండకూడదు. మీరందరూ నన్ను తిట్టుకోవచ్చు, కానీ ఇది వాక్యం కదా. సబ్మిషన్ అంటే అది. సో నీ భర్తకు విధేయత చూపించాలి, నీ భర్తకు లోబడాలి. అక్కడ అన్నాడు ఇంకా ప్రతి విషయంలోనూ లోబడాలి. జాగ్రత్త వినండి. భర్తకు కావలసింది రెస్పెక్ట్, భార్యకు కావలసింది కేర్. అర్థమైందా? భార్యకు కావలసింది కేర్, భార్యకు కావలసింది కేర్. మరి రివర్స్ చెప్పేస్తున్నారు మీరు. రివర్స్ చెప్పకూడదు, డేంజర్ అయిపోద్ది. భర్తకు కావలసింది రెస్పెక్ట్. హూ ఎవర్ హీ ఈస్. అంత సంపాదన లేకపోవచ్చు, చివరికి అంత మంచోడు కూడా కాకపోవచ్చు, కానీ ఇఫ్ యూ రెస్పెక్ట్. అందుకే 3వ అధ్యాయంలో అంటాడు పేతురు మొదటి పత్రికలో, వారు వాక్యమునకు అవిధేయులైనప్పటికీ నీ పవిత్ర ప్రవర్తన వలన నీ భర్తను ఏం చేసుకోవచ్చట? చెప్పండి, ఏం చేసుకోవచ్చు? రాబట్టుకోవచ్చు. వాళ్ళు వచ్చిన వెంటనే గుమ్మం మీద నిల్చోబెట్టిస్తే ఎలాగవుతుంది? రెస్పెక్ట్ దెమ్. అలాగే భర్తలకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణము నీ భార్య ఎడల ఏముండాలి? కేర్, లవ్ అండ్ కేర్. అదే చెప్పాడు ఇక్కడ. భర్తలకు చెప్తా అంటాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఏం చేయాలి? ప్రేమించాలి. భార్యలు విధేయత చూపించాలి, భర్త భార్యను ప్రేమించాలి, కేర్ తీసుకోవాలి, వారి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. చాలామంది భర్తలు స్వార్థంగా ఉంటారు. చాలామంది భర్తలు భార్య పిల్లల గురించి అస్సలు పట్టించుకోరు. ఇందాక గత వారం చాలా ఉదాహరణలు చెప్పాను కదా. కనీసం పిల్లలు ఎంత చదువుతున్నారో కూడా తెలియదు ఎవరికి? తండ్రికి. భార్య పిల్లలు అస్సలు వారు ఆ కేర్ తీసుకోరు. వారి యొక్క ఆహారం విషయంలో, వారి వస్త్రాల విషయంలో, పిల్లల చదువుల విషయంలో. ద వన్ హూ ఇస్ ద లీడర్ ఆఫ్ ద ఫ్యామిలీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ కుటుంబానికి యజమాని భర్త కనుక ఆ కుటుంబ విషయంలో శ్రద్ధ ఇది దేవుడు పెట్టిన క్రమం. దేవుడు పెట్టిన క్రమం. సంఘమును క్రీస్తు ప్రేమించినట్లు, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు ప్రతి భర్త భార్యను ప్రేమించాలి. తన సొంత శరీరాన్ని ప్రేమించినట్లు. ఎవడు కూడా తన శరీరాన్ని గాయపరుచుకోడు, కొట్టుకుంటాడా? ఎవడైనా తన సొంత శరీరాన్ని కర్రతోనో రాయితోనో కొట్టుకుంటే వాడిని ఏమంటా? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. పిచ్చోడంట. భార్యను అక్కడంటాడు, సంఘము క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు తన సొంత శరీరమును భర్త ఏం చేయాలట? ప్రేమించినట్లు తన భార్యను ప్రేమించాలి. ఎంత కేర్ తీసుకుంటాం మన బాడీ గురించి. సో యువర్ వైఫ్ ఈజ్ యువర్ బాడీ, నీ యొక్క శరీరం. అదే కింద వచ్చిన వాళ్ళు అంటాడు, వారిద్దరును ఏక శరీరం, ఒకే శరీరం. ఇద్దరు వేరు ఇంతకుముందు, ఇప్పుడు ఇద్దరు ఒకటే. అందుకే అన్నిట్లో కలిసి ఉండాలి, కలిసి నడవాలి, కలిసి డెసిషన్స్ తీసుకోవాలి. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకోరు, కలిసి మాట్లాడుకోరు. ఎందుకంటే ఈయనకి అదొక రకమైన ఏంటంటే ఈగో అన్నమాట. ఏమంటారు? ఏక కాదు, ఈగో అంటే నేను భర్తనే, నేను ఆవిడకి చెప్పడం ఏంటి, నేనేం చెప్తే కాదు. దేవుడు ఏమి చేయదలుచుకున్నాడో ఎవరికి చెప్పాడు? అబ్రహాముకి చెప్పాడు. దీని స్తోత్రం కలుగును గాక. మరి అబ్రహాము యజమానుడు కదా. దేవుడు సర్వాన్ని సృష్టికర్త కదా. అబ్రహాంకి ఎందుకు చెప్పాలి? యూ హ్యావ్ టు టేక్ డెసిషన్స్ బోత్ టుగెదర్, ఇద్దరు కలిసి. మా కుటుంబ జీవితంలో ఎప్పుడూ కూడా ఏ నిర్ణయం కానీ, ఏ ఆలోచన కానీ, ఏది కూడా వేరువేరుగా ఉండదు. కొన్నిసార్లు దేవుడు ఎంత ఏకాత్మ మాలు ఇచ్చాడంటే నేను ఏమని అనుకుంటానో ఆమె కూడా అదే అంటారు. చూడండి, కొన్నిసార్లు
నేను అనుకుంటా, మొదట్లో ఎవరైనా సేవకులు వచ్చారనుకో, సరే ఈ సేవకునికి 2000 ఇద్దామని అనుకుంటా, మామూలు మనలో అన్నమాట, కానుక ఇవ్వాలి. సో తర్వాత వచ్చేటప్పటికి, శాంతి నేను 3000 ఇద్దాం అనుకున్నాను అన్నాను అనుకో, నాకు కూడా అలాగే అనిపించిందండి అని. 3000 ఏంటి అని అనరు. మీకు అర్థమైందా పాయింట్? దట్ ఈస్ ద యునైటెడ్ స్పిరిట్. ఇది ఒక ఉదాహరణ మాత్రమే కాదు, అన్ని విషయాల్లో అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, కలిసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, కలిసి మాట్లాడుకున్నప్పుడు. అది కష్టమైన, నష్టమైన, బాధైన, సుఖమైన. కొన్ని కుటుంబాల్లో భర్త సుఖములో భార్య పాలు పంపులు పొందుతుంది, కానీ భర్త కష్టములో భార్య పాలు పంపులు పొందరు. అలాగే భార్య సుఖములో పాలు పంపులు పొందుతారు, కానీ భార్య కష్టములో పాలు పంపులు పొందరు. అందుకే చాలాసార్లు ఎప్పుడైనా మొదట్లో అయితే వేరే సంగతి, కానీ వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే పంపించేస్తారు. ఎక్కడికి నువ్వు వెళ్ళిపో, బాగా చెప్పండి, బాగా తయారైన తర్వాత అప్పుడు మళ్ళా రా. ఎక్కడికి? అర్థం అవ్వలేదు, ఇవన్నీ జరిగేవే. మీకు అర్థమవుతుందా? భార్యకి అనారోగ్యంగా ఉంటే అక్కడికి అమ్మంటికి పంపించేస్తారు, కానీ అక్కడ ఏమని ప్రామిస్ చేశారు పెళ్ళిలో? ఎవరికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారా? ఉన్నట్టుగా ఉన్నారు, చెప్పండి. కొత్తగా పెళ్ళైన వ్యాధి అందును, బాధి అందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, కష్టమునందును, సుఖమునందును అని ఏం చేస్తారు? ప్రమాణం చేస్తారు. ఎందుకు ఆ ప్రమాణాలు పాటించారంటే, పెళ్ళిలో ఈ ప్రమాణాల మీద మనస్సు ఉండదు. పెళ్లి కూతురు మీద పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు మీద పెళ్లి కూతురికి. పెళ్లి కొడుకు అలా చూస్తారు, ఎప్పుడు ముసుగు చేస్తారా చూసియాలి. పెళ్లి కూతురు కూడా భర్త చూడాల. సో అదొక ఆరాటంలో ప్రమాణాలు గుర్తుండవు, కానీ ఇది మీరు చేసిన ప్రమాణం. ఏది? వ్యాధి అందును, బాధ, ఆరోగ్యం అందును. భార్య మంచిగా ఆరోగ్యంగా ఉంటే అప్పుడు కావాలి, భార్య అనారోగ్యంగా ఉంటే అవసరం లేదా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని వీరిద్దరూ ఏక శరీరం. నీకు నొప్పి అయితే నీ భార్యకు కూడా నొప్పి, నీ భార్యకు నొప్పి అయితే నీకు కూడా నొప్పి అన్నట్లు. ద పెయిన్, ద సారో, ద జాయ్, ఎవ్రీథింగ్, సుఖ దుఃఖములు యందు కలిసి నడవాలి. కొన్నిసార్లు కొన్ని జంటలను చూస్తాను, అని మీరు ఎవరు కాదులేండి, మీరు అందరూ మంచోళ్ళు. మామూలుగా రోడ్డు మీద చూస్తూ ఉంటాను, భర్త ఏమో అల్ల డోర్ దగ్గర నడుస్తాడు, భార్య వెనకాల నడుచుకుని వెళ్తుంది. అంటే అది ఎలా ఉంటుంది అంటే, పొరపాటున బస్సు ఎక్కిస్తే ఎక్కి సిక్కిపోతాడు అన్నమాట. ఈవిడ నెక్స్ట్ బస్సుకి రావాలి. మరి మన సంగతి తెలుసు కదా, ఆర్టీ బస్సులు ఎలాగ ఉంటాయో. ఉదయం వచ్చాను, బస్సు ఎప్పుడు వస్తుందో మనకి తెలదు. అంటే అది కూడా కలిసి చేయరు, కలిసి దేవుని మందిరానికి రారు, కలిసి నిర్ణయాలు తీసుకోరు, కలిసి ప్రార్థన చేయరు. అందుకే కలిసి ఉండడం కోసమే దేవుడి కుటుంబ వ్యవస్థను ఏర్పరిచాడు, యూనిటీ. అలాగే కుటుంబం అంతా, ద ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబము కలకాలము కలిసి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించిన పిల్లారా, మన అహము, డబ్బు, మన యొక్క ఈ లోక సంబంధమైనవి మన కుటుంబంలో ఉన్న యూనిటీని, ఐక్యతను ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. మరి ఈరోజు కుటుంబాల ఐక్యత పోవడానికి కారణం ఏంటి? అహం. నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని, నేను ముందు పుట్టా, లేకపోతే నేను మంచోడిని, నాది ఒక్క జీతం, నాది ఉన్నతమైన స్థితి. ప్రభు అలాగ అనలేదే. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి మనిషి రూపంలోకి వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సర్వాన్ని సృజించిన యజమానుడై ఉండి దాసుని పోలికలోకి వచ్చేసాడు, సర్వెంట్ పోలిక. ఆయన సమస్తము కలిగిన వాడై ఉండి సమస్తాన్ని రిక్తునిగా చేసేసుకున్నాడు. అది కుటుంబాలు ఉండాల్సిన ప్రేమ, సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైన ప్రేమ. గత వారం చెప్పాను, నీ భార్య నీ యొద్దకు రావడానికి, నీ యొద్ద ఉండడానికి చాలా విషయాలు కోల్పోయింది, అవునా? తన ఇంటి పేరు కోల్పోయింది. ఆ ఇంటి పేరు ఎంత మంచి పేరో, ఉదాహరణ కస్తూరు అనుకోండి. ఎవరున్నారు కస్తూరులు? కస్తూరు అనుకోండి. ఆ కస్తూరు అని మంచి పేరే, కానీ ఇంటి పేరు మంచిది కాదు. అదేదో గబ్బిలమో లేకపోతే కాకో ఏదో ఇంటి పేరు. అయినా మీ ఇంటి పేరు ఏంటంటే కస్తూరు అని చెప్పదు, కాకండి అంటారు. అది భర్త ఇంటి పేరు అనమాట. అంటే ఉదాహరణ చెప్పండి, మళ్ళీ పొరపాటున ఎవరింటి పేరు వస్తే మరి నా గురించి అంటారని ఆ పేరు చెప్పా. అంటే
ఆమె ఇంటి పేరు కూడా వదులుకోవడానికి ఇష్టపడింది, తన తల్లిదండ్రులను వదులుకోవడానికి ఇష్టపడింది, తన సుఖాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడింది. దట్ ఈస్ సాక్రిఫైస్. నేనేమంటానంటే భర్త కూడా ప్రభు గురి అదే అంటాడు, క్రీస్తు సంఘము కొరకు. చెప్పండి, క్రీస్తు నేను ఇద్దరు కలిపి మాట్లాడుతున్నా. క్రీస్తు సంఘము కొరకు ఏం పెట్టాడండి? చెప్పండి, ఏం పెట్టారు? పురుషులు చెప్పండి, భర్తలు చెప్పండి. పురుషులు అంటే అందరూ భర్తలు అంటే తగ్గిపోయేటి. క్రీస్తు సంఘం కొరకు ఏం పెట్టాడు? మరి ఈరోజు ఎలా ఉన్నారు? ప్రాణం పెట్టేటట్టు ఉన్నారా? ప్రాణము తీసేటట్టు ఉన్నారా? సమాజం చాలా ఘోరంగా ఉంది. నేనేమంటాను, జాగ్రత్త వినండి. క్రైస్తవ కుటుంబము ఈ పాడైపోయిన సమాజంలో మంచి సాక్ష్యంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అంటే, జాగ్రత్త వినండి మాట, ఎంత గొప్ప సాక్ష్యం అంటే, మీ కుటుంబ వ్యవహారాలు లేదా మీ కుటుంబ పరిస్థితులను చూసి మేము యేసు ప్రభువుని నమ్ముకోవాలని ఉందండి అని అనాల. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? మేము రోజు మిమ్మల్ని చూస్తున్నాం. మీ భార్యాభర్తలు కలిసి ప్రయాణించిన విధానం, మాట్లాడుకున్న సంభాషణ, మీ పిల్లలు ఉండే ఆ భక్తి జీవితం, మీరు వీధిలో ఉండే ఆ పవిత్రమైన జీవితం, మీరు మాట్లాడే తీరు, మీ సంభాషణ, మీ సహవాసం మాకు చాలా నచ్చింది. వి ఆల్సో వాంట్ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. మేము కూడా యేసు ప్రభువుని నమ్ముకోవాలని మన కుటుంబాన్ని చూసి ప్రజలు ప్రభు యొద్దకు రావాలి. సో కుటుంబ క్రమాన్ని గురించి పౌలు రాస్తూ, భార్యలారా మీ భర్తల విధేయులై ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని చెబుతూ వచ్చాను. మనం కొంచెం ముందుకు వెళ్తే 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఒక్క నిమిషం 31 కూడా చూడండి, 33 చూడండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకుని. భార్య భర్త ఎడల ఏం కలిగి ఉండాలండి? భయము, భక్తి కలిగి ఉండాలి. ఇది దేవుడు పెట్టిన విధి. దేవుడు పెట్టిన విధి. 6వ అధ్యాయం 1వ వచనం కదా, పిల్లలారా కుటుంబంలో భార్య భర్త ఇంకెవరు ఉంటారు? పిల్లలకు చెప్తున్న మాట, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలు తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? విధేయులు. ఇది ఎవరు పెట్టారు క్రమము? టీనేజ్ వచ్చినంత వరకే వినాలా, తర్వాత వినకూడదా? చాలామంది కుటుంబాల్లో టీనేజ్ వరకు వింటారు. అలాగే మమ్మీ, అలాగే డాడీ, అలాగే కొంగట్టుకొని తిరుగుతుంటారు అమ్మ వెనకాల. కానీ టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఏమంటారు? అమ్మా నీకు తెలీదు. 13 సంవత్సరాల వరకు అమ్మకు తెలుసు, ఇప్పుడు నీకు తెలుసా? అమ్మ నీకు తెలియదమ్మా, నీకేటి తెలీదు. డాడీ నీకేటి తెలియదు డాడీ అంటారు. నేను అంటాను, మీకు తెలియని చాలా విషయాలు మీ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులు వారు ఆల్రెడీ ఆ మార్గం గుండా వారు వెళ్ళారు. పిల్లలారా, యవనస్తులారా, మీ తల్లిదండ్రులను దాటి వెళ్ళిపోకండి. మీ తల్లిదండ్రుల నిర్ణయాలను అధిగమించి మీరు నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. చాలా కుటుంబాల్లో ఈవెన్ చిల్డ్రన్, అవి యంగ్ చిల్డ్రన్, యవనస్తులు, వారు వివాహము వయసు వచ్చేటప్పటికి వివాహమును కూడా ఎవరు నిర్ణయం చేసుకుంటున్నారు? యవనస్తులు నిర్ణయం చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని కుటుంబాల్లో చాలా ఘోరం, సడన్గా తెచ్చి అమ్మ ఈ రోజు నుంచి ఎవడే మీ కోళ్ళు, ఎవరు ఇది ఎలాగుంది అంటే, లేదు మమ్మీ చాలా బాగుంటుంది. ఏంటి అదేమన్నా దోశ లేకపోతే ఇడ్లీయా లేకపోతే ఏంటది, చాలా బాగుంటుందట. మరి మమ్మ ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో తెలియదు, ఎక్కడ కొన్నాడో తెలియదు, వీడు కొన్నాడో తీసుకొచ్చాడో తెలియదు. అమ్మ ఈ రోజు నుంచి ఈవిడే నీ కోళ్ళు. నేనేమంటానంటే, నువ్వు చిన్నప్పుడు నువ్వు షర్ట్ కొనాలొచ్చినప్పుడు ఆ షర్ట్ నీకు ఏ షర్ట్ మంచిదో తల్లిదండ్రులు నిర్ణయించారు. మా పిల్లల యూత్ వింటున్నారా? ఏ షర్ట్ మంచిదో, ఏ డ్రెస్ మంచిదో, ఏ గ్రూప్ మంచిదో, ఏ స్కూల్ మంచిదో, చివరికి నీ చెప్పులు ఎటువంటివో, చివరికి నీవు చెవులకు పెట్టుకునే ఏమంటారు అమ్మవి రింగులు ఎటువంటివి పెట్టాలో, నీ కటింగ్ ఎలా ఉండాలో ఎవరు చెప్పారు? చెప్పండి. తల్లిదండ్రులు చెప్పారు. అప్పుడు నువ్వు వాళ్ళ మాట విన్నావు. ఇప్పుడు పెద్దవాడు అయిన తర్వాత జీవితంలో నువ్వు తీసుకునే చాలా 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 ఇంపార్టెంట్ నిర్ణయం, రక్షణ తర్వాత వివాహం.
యంగ్ చిల్డ్రన్ వినండి, యవనస్తులు వినండి. ఈ వివాహ జీవితం విషయంలో మీరు నిర్ణయాన్ని సరిగా తీసుకోలేకపోయారా, యు స్పాయిల్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నీవే ఏం చేసుకుంటున్నావు, నాశనం చేసుకో. వై యు ఆర్ నాట్ కన్సల్టింగ్ యువర్ పేరెంట్స్? నీకు ఎటువంటి షర్టో ఎటువంటి డ్రెస్సో, ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ నిర్ణయించగలిగిన వారు నీకు ఎటువంటి అమ్మాయి అయితే సూటబుల్లో, నీకు ఎటువంటి అబ్బాయి అయితే సూటబుల్లో తల్లిదండ్రులు నిర్ణయించలేరండి? తల్లిదండ్రులు చెప్పండి, నిర్ణయించగలరా లేదా? తల్లిదండ్రులే చెప్పండి, నిర్ణయించగలరా? నిర్ణయించగలరు. యంగ్ చిల్డ్రన్, డోంట్ డామినేట్ యువర్ ఫాదర్స్, యువర్ మదర్స్. దే ఆర్ యువర్ గైడ్. తల్లిదండ్రులు మీకు ఒక మార్గదర్శిగా పెట్టాడు. షేర్ ఎవ్రీథింగ్ టు యువర్ పేరెంట్స్. మీ పిల్లలకు సమస్తాన్ని షేర్ చేసుకోండి. అంత అయిపోయిన తర్వాత, జీవితం నాశనం చేసుకున్న తర్వాత బాధపడకండి. ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు దేవుణ్ణి అడగండి, తల్లిదండ్రులను కన్సల్ట్ చేయండి. అది మీ జీవితానికి ఎంతో. తల్లిదండ్రులు వద్దు అని అంటే వద్దే, తల్లిదండ్రులు ఎస్ అంటే చెప్పండి. నీకు ఎంత నచ్చినా కూడా దే నో బెటర్ దాన్ యూ. నీకంటే వారి జ్ఞానం ఎక్కువ, నీకంటే వారికి అనుభవం ఎక్కువ, నీకంటే వారికి లోకంలో ఏమేమి జరుగుతున్నాయో నీకంటే వారికి బాగా తెలుసు. ఈరోజు లేరండి అటువంటి పిల్లలు, తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవించి. వాడు విన్నాడా? చిన్న కుమారుడు తండ్రిని దాటుకుని వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళి వేశ్యలతో తన జీవితాన్ని పాడు చేసి తండ్రి డబ్బు పాడు చేశాడు. నేను అంటాను, హూ హ్యాస్ గివెన్ యూ ద అథారిటీ? నీ తండ్రి సంపాదించిన ఆస్తి, కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకొని, తినేమి తిన్నాడో తెలీదు, ఎలా ఉన్నాడో తెలీదు, నీ తండ్రి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని చెమటోడ్చి సంపాదించిన ఆస్తి పాడు చేయడానికి ఆ చిన్న కుమారుడు ఎవడండి? మొత్తం అంతా పాడు చేసేసాడు. హీ డామినేటెడ్ హిజ్ ఫాదర్. తన తండ్రిని ఏం చేశాడు? అధిగమించి. చెప్పాలంటే మనం ఒకవేళ ఊహించుకుంటే తండ్రిని తోసేసి తన సొంత నిర్ణయము తీసుకున్నాడు. ఇక్కడ కూర్చుని యవనస్తులందరికీ దేవుని సేవకునికి ఇచ్చే హెచ్చరిక, మీ తల్లిదండ్రులను దాటి వెళ్ళిపోయి నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పింది నీ వెంటనే నచ్చకపోవచ్చు. వెయిట్, కనిపెట్టండి. ఒక నిజంగా నీవు అనుకున్నది దేవుని చిత్తమైతే దేవుని చిత్తము నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు, పిల్లలు తల్లిదండ్రులకు ఏం చేయాలండి? లోబడి ఉండాలి. ఇది ధర్మం. మరి ఏది అధర్మమో? లోబడకుండా ఉండడమో ఆధారం. పిల్లలారా, ఒకవేళ ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు బాధ పెట్టి ఉంటే ఈ ఆరాధన అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళి అవసరమైతే మీ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని వారిని క్షమాపణ అడగండి. సెట్ రైట్. చాలా ఇంపార్టెంట్ అండి. తల్లిదండ్రులు మన కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత ప్రయాసపడ్డారు, ఎంత శ్రమ పడ్డారు, ఎంత చెమట కార్చి. ఈరోజు ఒకవేళ నీవు మంచివన్నీ కూడా అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ ఈ స్థితికి రావడానికి వారు అంతా కష్టపడ్డారు. జ్ఞాపకం తెచ్చుకోండి పిల్లలారా, యవన బిడ్డలారా. రెస్పెక్ట్ దెమ్. తల్లిదండ్రులు గౌరవించండి. కొన్నిసార్లు వారు రకరకాలుగా ఉండొచ్చు. నో పర్ఫెక్ట్ ఫాదర్. ఎవరు పరిపూర్ణులు లేరన్నప్పుడు పరిపూర్ణ ఫాదర్ కూడా ఉండరు. బట్ జస్ట్ బికాస్ ఈజ్ యువర్ ఫాదర్, జస్ట్ బికాస్ షీ ఈజ్ యువర్ మదర్, రెస్పెక్ట్ దెమ్. వాళ్ళని తోలనాడి మాట్లాడకండి, వారు వ్యతిరేకంగా మాట్లాడకండి, వారి మనస్సు నొచ్చేటట్లు మాట్లాడకండి, వారిని బాధ పెట్టకండి. బైబిల్లో గమనిస్తే తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు, చివరికంటే భార్యను కూడా నువ్వేం చేయొద్దు? నిష్ఠూర పెట్టద్దు. కొన్నిసార్లు తల్లిదండ్రులు నీ వల్ల బాధపడుతున్నారని చెప్పరు, కానీ వారు బాధపడతారు. తల్లిదండ్రులకు లోబడి ఉండండి. బీ సబ్మిసివ్ టు యువర్ పేరెంట్స్. నేను అంటాను, ఒకవేళ నువ్వు పెద్దోడు అయిన తర్వాత, నీకు వివాహమైన తర్వాత నీవు అనుకున్నవన్నీ వారు నీకు ఇచ్చి ఉండలేకపోవచ్చు, లేదా నీవు అడిగినవన్నీ వారు తెచ్చి ఉండలేకపోవచ్చు. అయినప్పటికీ వారు నీకు తల్లిదండ్రులు, నీకు జన్మనిచ్చారు. హల్లెలూయా,
అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. కొన్నిసార్లు నీకున్న తెలివితేటలు నీ తల్లిదండ్రులు లేకపోవచ్చు, నీకున్న చదువు వారికి లేకపోవచ్చు. ఇప్పుడు నువ్వు కారుల్లో తిరుగుతూ ఉన్నావు, కానీ వారు అప్పుడు ఆ పరిస్థితి వారికి ఉండేది కాదు. జస్ట్ బికాస్ దే ఆర్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ దమ్. అందుకంటే ఇది ధర్మం. చెప్పండి, ఏంటి ధర్మం? ధర్మం, ధర్మం. పిల్లలు ఎన్నిసార్లు ఒకవేళ మీ తల్లి లేదా మీ తండ్రి ఆకలి వేస్తున్నా ఆకలి లేదు అని అబద్ధమాడి రోజులు ఉండొచ్చు. పిల్లలు గమనించండి, వారు ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్థాయికి వచ్చావో. రెస్పెక్ట్ దమ్, గౌరవించండి. సో పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు మీరేమై ఉండండి. అందరూ వింటున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. నీకు మేలు కలుగునట్లు, 2వ వచనం, మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించండి. చాలామందికి వ్యాలంటైన్స్ డే గుర్తుంటుందా? నేను ఫాదర్స్ డే, మదర్స్ డే గుర్తుండదు. ఏం గుర్తుంటుంది? వ్యాలంటైన్స్ డే. ఏ వ్యాలంటైన్స్ డే? పిచ్చి డే అది. ఏ డే? నాకు అర్థం పర్థం లేదు దానికి. రెస్పెక్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్, వారిని సన్మానించండి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అంటే వారు ఆయుష్కాలము జీవించేవారుగా, అంటే దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడు ఆయుష్కాలం అంతా జీవిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి ఇంకా గట్టిగా. ప్రసంగి గ్రంథాలు అంటాడు, దుర్మార్గురు వారి కాలమునకు ముందే మరణిస్తారు. ఇక్కడేమంటాడు? ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. హల్లెలూయ. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. పెళ్ళైన వారు కూడా తమ తల్లిదండ్రులు గౌరవించాలి, వద్దా? గౌరవం అంటే కొంచెం ట్విస్ట్ ఉంది. నీ భర్త దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ భర్త తన తల్లిదండ్రులను సన్మానించాలి. ఇక్కడ వస్తుంది సమస్య. వచ్చిందా? హలో. నీ భర్త దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నీ భర్త మేలు కలిగి జీవించాలంటే నీ భర్త తన తల్లిదండ్రులను సన్మానించాలి. మన చాలా కుటుంబాల్లో వీరి తల్లిదండ్రులు సన్మానించడానికి అవకాశం ఉంటుంది, కానీ వీరి తల్లిదండ్రులు సన్మానించడానికి అవకాశం ఉండదు. అలాగే రెండో విధం కూడా, నీ భార్య దీర్ఘాయుష్మంతురాలు అవ్వాలంటే నీ భార్య కూడా తన తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. సో పెళ్ళైనంత మాత్రాన అమ్మకే నాన్నకి ఏం కాదు చెప్పండి. అమ్మ నాన్న మీకు జట్టు పీస్, మీకు నాకు సంబంధం లేదు, మీకంటే గొప్పడు దొరికాడు కాదు. అందుకంటే తల్లిదండ్రులను విడచి భార్యను హత్తుకోవాలి. విడవడం అంటే పూర్తిగా విడిచిపెట్టేయడం కాదు. స్టిల్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ ద చిల్డ్రన్. ఎంతమందికి అర్థమైంది? నీకు వివాహం అయినా కూడా మీ తల్లిదండ్రులకు మీరెవరు చెప్పండి, మీరెవరు? పిల్లలే. అంచేత నీ భర్త నీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నప్పుడు అర్థమై ఉంటుంది, భార్య అడ్డు పెట్టకూడదు. చాలా కుటుంబాలు ఇదే కాదు సమస్య. నీ భర్త తల్లిదండ్రులు వారికి నీ భర్త బంగారం అంటున్నావు, మరి ఆ బంగారం ఎక్కడ దొరికిందో మరి. నువ్వు గొయ్యి తీస్తావే వేటి ఆ బంగారం? నా భర్త బంగారం అండి, కానీ వాళ్ళ అమ్మ నాన్న మాత్రం నేను రానివ్వనండి. నా భార్య బంగారం అండి, కానీ నా భార్య తల్లిదండ్రులు మా ఇంట్లో అడుగు పెట్టకూడదండి. కొన్నిసార్లు ఈ మాటలు చెప్పినప్పుడు మీలో కొంతమంది బాధ కలగవచ్చు, కానీ నేను దేవుని క్రమాన్ని బోధిస్తున్నా. చాలామంది పాస్టర్స్ విశ్వాసులు శత్రువులు అయిపోయేది ఎలాగా అలాగుండొద్దు ఇలాగుండొద్దు అని చెప్పినందుకు శత్రువులు అయిపోయినా పర్లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలా. అవునన్న మరి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. నీకు నీ తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో నీ భాగస్వామికి కూడా వారి తల్లిదండ్రులు అంత ఇంపార్టెంట్. భర్త తల్లిదండ్రులు వచ్చారనుకోండి, పప్పుసారి ఉండేదామండి, ఏంటి ఉండేదాం. అదే భార్య తల్లిదండ్రులు వచ్చారనుకో, ఆడిని తినేస్తారనమాట. ఏంటి? మటన్, చికెన్, ప్రాన్స్ అన్నీ తెచ్చియండి. అందుకేదో అదే జోక్ ఉంది. వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారంటే ఎలా కింద పడిపోద్ది ఆవిడ. ఏదో చిన్న షార్ట్లో చూశాను అది.
అమ్మ నాన్న వస్తున్నారంటే కింద పడిపోద్ది. అప్పుడు అతని భర్త అంటాడు, మీ అమ్మ నాన్నే అని అన్న లేచిపోదు. చూస్తారు ఇది? మళ్ళా చెప్పాలా? భర్త అంటాడు, అమ్మ నాన్న వస్తున్నారే అంటే కింద పడిపోద్ది. ఆ నీరసం వచ్చిందనమాట. అప్పుడు భర్త అంటాడు, మీ అమ్మ నాన్న అంటే ఒకసారి వచ్చింది. భర్త తల్లిదండ్రులు వచ్చి నీరసం అండి ఏంటి ఎంత నీరసం, ఎక్కడ లేని నీరసం వచ్చేది. భార్య తల్లిదండ్రులు వచ్చిన వెంటనే, అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన వెంటనే ఎక్కడ లేని వస్తారు. నీ భర్తకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. నీ భార్యకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా చెప్పండి చాలా ఇంపార్టెంట్. రెస్పెక్ట్ దమ్ అని గౌరవించండి, చూసుకోండి. ఇంకో మాట జాగ్రత్తగా వినండి, కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. వాళ్ళు ఎంతకాలమో భూమి మీద జీవిస్తారో మనకి తెలియదు, కానీ వారు జీవించిన కాలం అంతా సంతోషంగా బతికేటట్లు పిల్లలు వాతావరణం కల్పించాలి. హల్లెలూయా. వారు నీ ప్రవర్తన బట్టి ఏడ్చుకుంటూ కాలము చేయకూడదు. హల్లెలూయా. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న సంబంధం చాలా గొప్పదండి. ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ప్రార్థన చేసేసుకుంటున్నాను, వాక్యం చదివేసుకుంటున్నాను, గుడికి వచ్చేస్తున్నా, దశమ భాగాలు ఇచ్చేస్తున్నా, ఇవన్నీ కావు. ఇవి ఇంపార్టెంటే, కానీ దానికంటే ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది. అది ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. నీ కుటుంబంలో నువ్వు ఎలాగా ఉంటున్నా, నీ కుటుంబంలో ఎలా ఉంటున్నావు, నీ కుటుంబ బాధ్యతలు ఎలా నిర్వహిస్తున్నావు, పిల్లలుగా యవ్వన బిడ్డలుగా తల్లిదండ్రుల విషయాల్లో ఎలాగ ఉంటున్నారు. 4వ వచనాలు అంటాడు, సరే 2-3 వచనాలు. నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని తల్లిని సన్మానింపుమో, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. హల్లెలూయా. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. 4వ వచనం కలుద్దాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను. భార్యలకు చెప్పాడు, భర్తలకు చెప్పాడు, పిల్లలకు చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు తల్లిదండ్రులకు, ముఖ్యంగా తండ్రులు ఇలా ఉండాలి. ఇది క్రమం, దైవికమైన క్రమం, కుటుంబ క్రమం. తల్లిదండ్రులు ఏం చేయాలంటే మీ పిల్లలకు కోపము రేపక. డు నాట్ ఇరిటేట్ దెమ్. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అలాగ ఇరిటేట్ చేస్తూనే ఉంటారు, ఇప్పుడు వారి మీద కోపం ఉంచుకుంటూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో కుటుంబ యజమాని 1 కేజీ ఆముదము, కేజీయా లీటరా? లీటర్లోనే కేజీలోనే అమ్మా, లీటరేనా? లీటర్ ఆముదం తాగిస్తే ఎలాగుంటుందో ముఖం అలా పెట్టుకొని ఉంటాడు ఇంట్లో. మోనార్క్. ఎవరు? మోనార్క్. మీరు నవ్వాలని చెప్పట్లేదు, కొన్ని కుటుంబాలు అలాగ ఉంటాయి. ఇంకా ఆ తండ్రితో ఏం మాట్లాడబుద్ధి అవుతుంది. ఆ భర్త ఆ తండ్రి ఆ బండి శబ్దాన్ని వెంటనే భార్య వంటగదిలోనికి, పిల్లోడు మంచం కిందకి, పిల్లేమో తలుపు వెనక్కి. అంటే హీరో అన్నమాట. ఇటువంటి కుటుంబాలు చాలా చూశాను నేను. పిల్లలతో మంచిగా మాట్లాడరు, పిల్లల్ని తీసుకోరు, పిల్లలు ఆళ్ళపాళ్ళ చూడరు, పిల్లలకు ఒక ముద్దు పెట్టి ఉండదు, వాళ్ళ దగ్గర చేర్చుకొని ఉండదు. వారు ఎప్పుడు కూడా అలాగ చూస్తుంటారు. అందుకే పిల్లలు కూడా ఇంటికి రావడం ముందు అమ్మకు ఫోన్ చేస్తారు. ఏమని? అమ్మ నాన్న వచ్చాడే అని. వచ్చాడురా. ఎంతవరకు ఉంటాడు? ఆడు ఈడే, మరి ఇంక లేదు. ఇక నాన్న వచ్చాడు. ఎంతవరకు ఉంటాడు? 10 వరకు ఉంటాడు. అయితే నాన్న వెళ్ళిపోయిన వెంటనే ఫోన్ వచ్చేస్తాను. కొన్ని కుటుంబాల్లో నాన్న ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే పిల్లలు ఉదయం లేచేటప్పుడు నాన్న వెళ్ళిపోతాడు, పిల్లలు పడుకుని పోయిన తర్వాత నాన్న వస్తాడు. కొన్ని కుటుంబాలు విచిత్రం, నాన్న ఎవరే అన్నారంటే అదొక విచిత్రం. దే నో నాట్ ద ఫాదర్.
కొన్ని కుటుంబాల్లో కొన్ని సంబంధాలు సరిగా లేవు. తల్లిదండ్రులు పిల్లలు, తండ్రి లేదా తల్లిదండ్రుల పిల్లలకు కోపము రేపక. కొంతమంది బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. పదే పదే చదవాలి, పిల్లలు బాగా చదవాలి, కానీ డోంట్ ఇరిటేట్ దెమ్. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, అబ్బాయితో పాటు కాలేజీకి వెళ్ళిపోద్ది ఈవిడ. అర్థమైందా లేదా మీకు? అబ్బాయితో పాటు కాలేజీకి వెళ్ళిపోద్ది. ఎందుకు అని అంటే ఆడ అసలు నిజంగా కాలేజీకి వెళ్తున్నాడా లేదా, క్లాసులో కూర్చుంటున్నాడా లేదా, కాలేజీ అయిపోయిన వెంటనే ఎవరైనా సైకిల్ ఎక్కించి బండి ఎక్కించుకుని వెళ్ళిపోతున్నాడేమో, ఆడు వెనకాల వస్తుంది. ఆడికి ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది? ఏమి చెప్పా పెట్టకుండా ఈ తప్పైన కుమారులాగా ఎక్కడికి దూరదేశానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆడు తిరిగేని వచ్చాడు, ఇటు తిరిగి రాడిక. డోంట్ ఇరిటేట్, గివ్ దెమ్ ఫ్రీడమ్. బట్ అది ఎలాగంటే ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడా లేదా? తల్లిదండ్రులు వినండి, కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నా. తల్లిదండ్రులు ఆదాము అవ్వలకు దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు, కానీ షరతులు పెట్టాడు. మీకు అర్థమవుతుందా? అన్నీ తిను, కానీ అది మాత్రం తినదు. ఇన్స్ట్రక్షన్స్, ఫ్రీడమ్ విత్ ఇన్స్ట్రక్షన్స్, ఇట్ ఈస్ హెల్దీ. అది ఆరోగ్యంగా ఉంటుంది ఆ కుటుంబం, అంటే ఆత్మీయంగా ఉంటుంది. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి, లెట్ దమ్ చూస్, బట్ యు గైడ్ దమ్. వారిని ఏం చేయాలి? మనము వారికి గైడ్ చేయాలి. యు ఆర్ ద గైడ్. పిల్లల కోపం రేపక. ఇంకేమంటాడు చూడండి, కోపము రేపక ప్రభువు యొక్క శిక్ష. పిల్లలు కోపం ఇతరులు కంపేర్ చేయడం, లేకపోతే ఇతరుల ఏమంటామో వీరిని తక్కువగా చూడడం, వారి గురించి చెడ్డగా మాట్లాడడం. పిల్లలకి ఎప్పుడు కోపం వస్తుందంటే అందరి ముందు వారిని చెప్పండి గసిరేయడం, అందరి ముందు వారిని తక్కువగా చూడడం. దే ఫీల్ చాలా బాధపడతారు. చాలా విషయాలు ఉన్నాయి. కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఇది చాలా ఇంపార్టెంట్. దీనికోసం కొంచెం టైం తీసుకుంటాను. మరి ఇంకొక పాయింట్ చెప్తాను కదా, ఎలాగుంటుందో టైం బట్టి చూద్దాం. ఫైనాన్సెస్ గురించి చెప్దాం అనుకున్నా. ఓకే, సో ఇక్కడ అంటాడు ముఖ్యంగా తండ్రులారా. కొన్ని కుటుంబాల్లో తండ్రి లేకపోవచ్చు, కానీ తల్లులు కావచ్చు. ఎవర్ దే ఆర్ యాజ్ ద పేరెంట్స్, తల్లిదండ్రులుగా అంటాడు వారు ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారు ముఖ్యంగా తండ్రులైన వారు. అక్కడ వాడుక భాష బైబిల్ అంటాడు ప్రభువును గూర్చిన ఉపదేశములోను క్రమశిక్షణలోను వారిని పెంచండి. దాని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రభువుకి సంబంధించిన విషయాలలో వారిని ఏం చేయాలి? పెంచాలి. ప్రభువు శిక్ష, దేవుని విషయాలు. చాలామంది తల్లిదండ్రులు వారి భౌతికమైన విషయాలు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో. ఈ మధ్యలో ఎవరితో మాట్లాడుతూ ఉంటే మా పిల్లలు అక్కడ జాయిన్ చేసామండి, మేము వెళ్ళి కలడానికి కూడా మాకు అవకాశం లేదండి. 20 రోజులకు ఒకసారి ఒక సింహాన్ని, ఒక పులిని ఏమంటామో, సింహం పులి కాదులే, ఒక పంజరంలో చిలకను వదిలినట్టు వదులుతారండి ఎక్కడి నుంచి, హాస్టల్ నుండి. ఆ టైంలో మేము వెళ్ళి 1 గంట సేపు వారితో గడిపి రావాలండి. ఈ 20 రోజులు వీళ్ళకి అసలు ఏముండదట, ఫోన్ ఉండదు. ఓకే, అది వేరే సంగతి. కానీ నేనేమంటానంటే చదువు విషయంలో అంత శ్రద్ధ తీసుకుంటున్న తల్లిదండ్రులు దేవుని విషయాల్లో కూడా అంత శ్రద్ధ తీసుకోవాలి. ఉదాహరణకి అప్పుడప్పుడు యూత్ మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమవుతున్నాయి? యూత్ మీటింగ్స్ అవుతున్నాయి. సో కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు, అమ్మో రోజంతా ఉండాలా? ఎక్కడ? అదేది అడివా, అదేం అరణ్యమా? కొన్నిసార్లు కొంతమంది చెప్పేవి నాకు కొంచెం అర్థం కాదు. నేను ఒక్కరిదాన్ని అయిపోయానండి, అందుకే రాలేకపోతున్నాను. ఇల్లు ఎక్కడ చెప్తే మీరు వెళ్ళిపోతారేమో, అడిగేస్తారేమో. ఇల్లు ఎక్కడ? ఇక్కడ నుంచి చాలా దగ్గర ఈ ఏమన్నాను, ఈ ఒక్క ఆమె గుడికి రాలేదు. ఆమె కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిపోద్ది? గంట స్తంభం వెళ్ళిపోద్ది, రాజమండ్రి వెళ్ళిపోద్ది, హైదరాబాద్ వెళ్ళిపోద్ది, ఇంకేం చెప్పండి, రాష్ట్రాల దగ్గర ముంబై వెళ్ళిపోద్ది, ఇంకా అవసరమైతే దుబాయ్ కూడా వెళ్ళిపోద్ది. ఒకరే, కానీ ఎక్కడికి రాలేరు? దేవుని మందిరానికి.
దేవుని మందిరం, ఇది అడివా, అరణ్యమా, ఇక్కడ కొట్టేత్తరా? మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు మన మైండ్ సెట్ మారాలి. కీర్తనకాడు అంటాడు, అసలు దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అంటే చాలు నాకు ఎంతో సంతోషం అనిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనేమంటానంటే దేవుని మందిరానికి వెళ్దామంటే అంత సంతోషం అయితే అసలు వస్తే ఇంకెంత సంతోషమో. దేవుని సంపూర్ణ సంతోషం ఉంది. అలాగే తల్లిదండ్రులు పిల్లల విషయంలో, ఈ భౌతికమైన విషయాల్లో, చదువు విషయంలో నేను శ్రద్ధ తీసుకోవద్దు అంటంలే, కానీ ఇక్కడ అంటాడు ముఖ్యంగా ప్రభు శిక్షలో, బోధలో వారిని ఏం చేయాలి? పెంచాలి. సామెతల గ్రంథము కొన్ని మాట. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. త్వరగా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. చాలామంది అని పాస్టర్ గారు నా మాట ఏంటలేదని మీరు చెప్పండి. అసలు ముందు ఎవరు నేర్పించాలి తెలుసా? మీరు తల్లిదండ్రులు నేర్పించాలి. వాడు పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగు. ఏ త్రోవ? బాలుడు నడవవలసిన త్రోవ. అన్ని త్రోవలు మంచివి కాదు. మన నావుగారింట్లో చెప్పినట్టుగా అన్ని త్రోవలు మంచివి కాదు. దేవుని త్రోవ. ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవం. నా మార్గం దేవుని మార్గములో, దేవుని త్రోవలో, దేవుని శిక్షలో, దేవుని బోధలో. వారు మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ ఎంత బాగా చదువుతున్నారో అని ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో గమనించండి. ఇవి కేవలం భూమి మీద బతకడానికి మాత్రమే. ఇది కూడా అవసరం. పిల్లలు బాగా చదవండి, అవి తక్కువగా తీసుకోకండి. కానీ దానికంటే ఇంపార్టెంట్ ప్రభువులో ఉండడం. ప్రభువు శిక్షలో వారిని పెంచడం, వారి ప్రభువు యొక్క బోధలో వారిని పెంచడం, నేర్పించడం. ఆది కాలంలో ప్రభువు ఇశ్రాయేలులకు ఒక మాట చెప్పాడు. అది చూడండి, 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-9 వచనాలు. ఇశ్రాయేలు మన దేవుడని యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. అభ్యసింప చేయడం అంటే ఏంటి అభ్యసింప చేయడం అంటే చూడండి, టీచర్స్ ఉన్నారు, పిల్లలకి ఏం చేస్తున్నారు? వాళ్ళు అభ్యాసం చేపిస్తున్నారు, లెక్కలు చేపిస్తున్నారు, ఈక్వేషన్స్ నేర్పిస్తున్నారు, సూత్రాలు నేర్పిస్తున్నారు, రాయడం నేర్పిస్తున్నారు. ఇక్కడ ఏమంటాడంటే తల్లిదండ్రులైన వారు వారి పిల్లలకు, కుమారులకు, వారి పిల్లలకు అనగా వాటిని ఏం చేయాలంట? అభ్యసింప. వేటిని దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో వాటిని అంటాడు. ఆజ్ఞలు తెలియకపోతే, దేవోక్తి తెలియకపోతే, దేవుని మార్గములు వారు తెలియకపోతే కట్టులేక తిరుగుతారు. అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు, వాటిని అభ్యసింప చేయమన్నాడు. ఇంకా చదువుమా, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. వేటిని గురించి? దేవుని క్రియలు, దేవుని ఆజ్ఞలు. అంటే మరొకలా చెప్పాలంటే దైవ సంబంధమైన విషయాలు పిల్లలతో తరచుగా చెప్పండి మాట్లాడాలి. తల్లిదండ్రులారా వినండి. మీరు కేవలం లోక సంబంధ ఎడ్యుకేషన్ గురించే ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటే, వారు పెరిగి పెద్దవారైన తర్వాత దేవుని మార్గంలో లేకపోతే, మంచి సాక్ష్యం లేకపోతే, మంచి క్యారెక్టర్ లేకపోతే, వారి వల్ల మరలా మీరే బాధపడతారు. విద్య అవసరం, చదువు మంచి ఉద్యోగం చేయడానికి. కానీ ఈ చదువు, ఏ చదువు? వాక్యమైన చదువు, వారు మంచి ఆత్మీయులుగా ఎదగడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎనిమిదవ వచనం, 7వ వచనం, పండుకొన్నప్పుడు లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోనవలను. ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు ప్రార్థన చేసావా? ఈరోజు వాక్యం చదివావా? ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి త్వరగా వెళ్ళాలి. ఎంతమంది ప్రేరేపిస్తున్నారు? ఎంతమంది పిల్లల విషయంలో దైవ విషయాలు శ్రద్ధ తీసుకుంటున్నారు?
తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా దైవ సంబంధ విషయాల్లో భౌతికమైన విషయాలు ఎప్పుడు సాకుగా చెప్పకూడదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తల్లిదండ్రులు గమనించండి. ప్రార్థనా జీవితం లేకపోతే, వాక్యం హృదయంలో లేకపోతే వారి నడత బాగోదు. మీరు అనుకుంటారు తల్లిదండ్రులు నా బిడ్డ బాగా చదివేసుకుంటున్నాడని, కానీ నిజమైన క్యారెక్టర్, నిజమైన నడత ఏమి నేర్పిస్తుంది చెప్పండి? దేవుని వాక్యం 119 కీర్తన చదవండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హల్లెలూయా, హల్లెలూయా. నీ యవన బిడ్డల నడత బాగోవాలంటే దేవుని యొక్క వాక్యము వారి హృదయాల్లో ఉండాలి. ఇదిగో నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నేను దేవుని వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. గమనించండి, పవిత్ర జీవితం అనేది ప్రపంచంలో దేని వల్ల మనిషికి రాదు, కేవలము దేవుని వాక్యం ద్వారా మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మీరు ఏ బైబిల్ అయినా అట్ట మీద చూడండి, ఏమని ఉంటుందో. అట్ట మీద ఏమని ఉంటుంది? అందరూ చెప్పండి, ఏమని ఉంటుంది? పరిశుద్ధ గ్రంథం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన చదువు వరకు మంచి కెరీర్ ఇవ్వచ్చు, ఈ లోక సంబంధమైన చదువు మంచి వారికి మంచి శాలరీ ఇచ్చే జీవితం ఇవ్వచ్చు, ఈ లోక సంబంధమైన చదువు లోకంలో స్థిరపడడానికి ఉపయోగపడవచ్చు. కానీ ఈ చదువు ఉందే, ఈ ఎడ్యుకేషన్ ఉందే, వాక్య సంబంధమైన చదువు ఉందో, ఈ వాక్యము అతనిని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు అన్నాడు, వాటిని మీరు అభ్యసింప చేయండి, వారిని చేతికి కట్టుకోండి, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. 9వ వచనం, నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని రాయించాలి. దీని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఇళ్లల్లో దేవుని వాక్యం ఉందండి? బైబిల్ ఉంది, వెరీ గుడ్. వాక్యము పాస్టర్, వాక్యము ఫ్రేమ్స్ ఉన్నాయా? ఎంతమంది ఇళ్లలో వాక్యము కనబడుతుంది? కొన్ని ఇళ్లలో వాక్యాలు ఉండవు. అందుకంటాడు వాక్యాలు రాయించుకోవాలి. ఆ వాక్యాలు చదివినప్పుడు మన పిల్లలు వాటిని ఏం చేస్తారు? నేర్చుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఆనాటి కాలంలో పిల్లలకు అభ్యసింపజేసిన విధానం. 78వ కీర్తనకు వెళ్దాము, త్వరగా 78వ కీర్తనకు వెళ్దాం. 78వ కీర్తన చదవమ్మా. 78వ కీర్తన 3వ వచనం నేను చదువుతాను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేది. దేవుడు ఏ రీతిగా నడిపించాడో, దేవుడు ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశాడో, బండ నుండి నీటిని ఎలా రప్పించాడో, పూరేడి పెట్టలను ఎలా రప్పించాడో, శత్రువులపై ఎలా విజయం ఇచ్చాడో, ఏ రీతిగా పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మనల్ని నడిపించాడో, ఏం చేసేవారంట? వీరు తమ పిల్లలకు చెప్పేవారు. ఈరోజు చెప్తున్నారా తల్లిదండ్రులు దేవుని గురించి మీ పిల్లలకు? దేవుని వాక్యాన్ని పిల్లలకు చెప్తూ ఉన్నారా? చాలామంది తల్లిదండ్రులు చెప్పరు, ఎందుకంటే వీరికే వాక్యము రాదు. చదవమని చెప్పరు, ఎందుకంటే వీరే వాక్యము చదవరు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే తప్ప మరి ఏది కుమారుడు చేయడు. అందుకే కొన్నిసార్లు చిన్నపిల్లలు చూస్తా, చిన్నపిల్లలు ఆ చున్నీ ఏదో ముసుగేసుకుంటారు. ఎందుకు ముసుగేసుకుంటున్నారు? వాళ్ళ అమ్మ ప్రార్థన చేసినప్పుడు ఏం వేసుకుంటుంది? కానీ కొన్నిసార్లు లేటో చిన్నప్పుడు బాగుంటారు, చిన్నప్పుడు ముసుగేసుకుంటారు, పెద్ద అయిన తర్వాత ముసుగు తీసి విసిరేస్తారు. అలాగ ఉండకూడదు. దినములు గడిచే కొలది వారి భక్తి జీవితం ఏవాలి? పెరుగుతూ ఉండాలి. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. సో రాబోవు తరమునకు చదువు 5వ వచనము, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారు దేవునికి మరువకుండా యథార్థులు కాక దేవుని విషయమై స్థిరమనస్సు లేని వారే తమ పితరుల వల్ల తిరగబడకయో మూర్ఖతయో తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయో వారు ఆయన ఆజ్ఞలు గైకున్నట్లును, ఆయన యాకోబు సంతతికి శాసనము నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. పితరులు అనగా మన ఫాదర్స్ మనకు చెప్పాలి, మనము మన పిల్లలకు చెప్పాలి, మన పిల్లలు తర్వాత తరంలో వారి పిల్లలకు చెప్పాలి. ఇది దేవుడు ఆజ్ఞాపించాడు. చాలా కుటుంబాల్లో మొదటి తరం బాగుంది, రెండవ తరం కొద్దిగా పర్వాలేదు, తర్వాత తరం భ్రష్టులు.
గుడి ఉండదు, బడి ఉండదు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, దైవజనుడు అంటే రెస్పెక్ట్ ఉండదు. ఎందుకు అని అంటే తల్లిదండ్రులు పిల్లలకు అవి ఏం చేయలేదు, నేర్పించలేదు. మా బాల్య దినాల్లో పాస్ట్ గారు వస్తున్నారంటే ఎంత గౌరవమో, ఎంత రెస్పెక్టో. వచ్చిన వెంటనే 2 చేతులు జోడించి ఏం చెప్పేవారు, అయ్యగారండి బాగుంది. ఇప్పుడు వెళ్ళిపోతారు, హాయ్ ఏంటి హాయ్ హాయ్ అంటే ఎవరికి చెప్తారా, అన్నీ పోయాయి. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి, నేర్పించకుండా వారు నేర్చుకోలేరు. ఓకే, ఇంకొక మాట మనం గమనిస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 1:5 చూడండి. తిమోతి గొప్ప దైవజనుడు అయ్యాడు. మీకు తెలుసా ఎంత గొప్ప దైవజనుడు చెప్పండి, అర్థమైతే. పౌలు అంత దైవజనుడు అయిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంత దేవుని స్తోత్రం చెప్పండి. పౌలు ఎంత గొప్ప దైవజనుడు చెప్పండి, చాలా గొప్ప దైవజనుడు, గొప్ప సేవకుడు, చాలా సంఘాలు కట్టాడు, చాలామంది సేవకులు తయారు చేశాడు. అవునా కాదా? ఓకే, పౌలు లాంటి సేవకుడు అయిపోయాడు, నాయకుడు అయిపోయాడు. ఎవరు? తిమోతి. ఇప్పుడు చదవండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు. పౌలు అంటున్నాడు, నా ప్రార్థనల యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన చూడండి, ఆ విశ్వాసము మొదట నీ అమ్మమ్మ, అవ్వ అంటే ఎవరు? అమ్మమ్మలోను, తర్వాత నీ తల్లి అయిన యూనికే, తర్వాత నీ తల్లి అయిన యూనికే. తిమోతి అంత గొప్ప నాయకుడయ్యాడు, సేవకుడయ్యాడని మనకు తెలుసు. కానీ దానికి కారణం చెప్తున్నాడు పౌలు. ఏంటి? ఈ విశ్వాసం మొదట మీ అమ్మమ్మలో ఉంది, తర్వాత ఈ విశ్వాసం ఎక్కడుంది? అమ్మలో ఉంది. ఆ విశ్వాసమే చెప్పండి నీకొచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది క్రైస్తవ జీవితము ఒక రిలే రేస్ లాంటిది. ఏ రేసు? రిలే రేస్. కొన్ని మీటర్స్ దాటిన తర్వాత ఆ బ్యాటన్ అంటామే, అది తర్వాత పరిగెత్తేవాడికి ఇవ్వాలి. ఓకే, మొదటోడు బాగా పరిగెత్తాడు, రెండో వాడు బాగా ఇచ్చినప్పుడు అది పుచ్చుకోలేదు, లేకపోతే ఇతడు ఇవ్వడమే సరిగ్గా ఇవ్వలేదు. ఆ రేస్ ఎవరు ఓడిపోయినట్లు? అందరు ఎక్కడ ఉన్నారా? ఓకే, మీకు కొంచెం అర్థం. చాలా రకరకాల రన్నింగ్ రేసులు ఉంటాయి. 100 మీటర్స్, 1000 మీటర్స్, 4000 మీటర్స్ ఉంటాయి. ఇది రిలే రేస్ అంటాం. ఇందులో 4 వ్యక్తులు ఉంటారు. ఎంతమంది చెప్పండి? అందరూ ఉన్నారు ఇక్కడ? 4 వ్యక్తులు ఉంటారు. ఒక్కొక్కరు కొంత దూరం పరిగెత్తాలి. ఇతడు ఒక వ్యక్తి, అందరు నా వైపు చూస్తే మీకు అర్థం. ఒక వ్యక్తి ఎంత దూరం పరిగెత్తేటప్పటికి అక్కడ ఒక రెండో వాడు ఉంటాడు. ఆ రెండో వానికి ఒక చిన్న బ్యాట్ అని అంటాం, ఒక ఏమంటామో దాన్ని, ఇలా ఉంటుంది అనుకోండి. ఇది అతనికి ఇవ్వాలి. అక్కడి నుంచి ఎవరు పరిగెత్తారు? రెండో వ్యక్తి. కొంత దూరం పరిగెత్తి ఇది 3వ వ్యక్తికి ఇస్తాడు, అక్కడ పరిగెత్తాలి. అర్థమవుతుందా? అప్పుడు ఈ గుంపులో ఉన్న ఈ 4 పరిగెత్తితే వాళ్ళు ఫస్ట్ ప్రైజ్. అర్థమవుతుందా? వెరీ గుడ్. సో మొదటోడు పరిగెత్తాడు, పరిగెత్తి రెండో వాడు వెయిట్ చేస్తున్నాడు, కానీ అతనికి సరిగ్గా ఇవ్వలేదు. లేదు, ఇచ్చినప్పుడు పడిపోయింది. అంతలో ఇంకొక గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళు పరిగెత్తి ప్రైజ్ వచ్చింది. ఓకే, ఇలాగ ఈ 4 ఒకరి నుంచి ఒకరు మార్చుకుంటూ పరిగెత్తాల్సి వచ్చినప్పుడు ఒకరు సరిగా ఇవ్వలేదు, కింద పడిపోయింది. లేదా ఇచ్చినప్పుడు అతడు తీసుకోలేదు. అప్పుడు ఎవరు ఓడిపోయినట్లు? ఆ గ్రూప్లో ఉన్న 4 ఓడిపోయినట్లే. ఎంతమందికి అర్థమవుతుందో? అమ్మమ్మ విశ్వాసము అమ్మలోనికి వచ్చింది, అమ్మ విశ్వాసము తిమోతిలోనికి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈ బ్యాటన్ ఇవ్వడంలో తల్లిదండ్రులు విఫలమైపోతే ఈ రన్నింగ్ రేస్లో ఏమైపోయినట్లు? ఓడిపోయినట్లే. నీవు బాగున్నావు భక్తిగా, నీ పిల్లలు భక్తిగా లేకపోతే వారు పెరిగి పెద్దవారైన తర్వాత చెడు వ్యసనాలు, చెడు దురభ్యాసాలు కలిగి మంచిగా జీవించకపోతే చెడ్డ పేరు ఎవరికి? చెప్పండి, ఎవరికి? నువ్వు అనుకుంటున్నావు నా 100 మీటర్లు నేను బాగా, చెప్పండి తల్లిదండ్రులు వింటున్నారా? నా 100 మీటర్లు నేను బాగా పరుగెత్తేసాను అనుకుంటున్నావు, కానీ ఇది ఇవ్వడంలో నువ్వేమైపోయావు? విఫలమైపోయావు.
అందుకే ఇశ్రాయేలుకి అంటున్నాడు, నీ తర్వాత నీ పిల్లలకు ఈ విశ్వాసము వెళ్ళాలి. మీకు తెలుసా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళి ఉంటుందా 1వ అధ్యాయంలో? అందుకే చాలా 1వ అధ్యాయం చదివిన తర్వాత వాళ్ళ వంశావళి అర్థం కాదు, కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్త వింటున్నారు అందరూ? యూదులకు ఉండే అలవాటు, ఎవరి వంశంలో ఉన్న ఆ వ్యక్తుల పేర్లు అలా అందరికీ కంటతా వచ్చేయాలంట. అర్థమవుతుందా? చూడడానికి మీరు ఉన్నారు అనుకోండి, మీ నాన్నగారి పేరు తెలుసు. ఎంతమంది తెలుసు మీ నాన్నగారి పేరు? తెలీదా? మీది కూడా తెలీదా? కొంచెం చేయిపోయికెత్తున్నాం. ఎంతమంది మీ నాన్నగారి పేరు తెలుసు? వెరీ గుడ్. మీ నాన్నగారి పేరు ఎంతమంది తెలుసు? తాత పేరు? వెరీ గుడ్. ఆ తాతగారి నాన్న పేరు ఎంతమంది తెలుసు? ఆ నాన్నగారి పేరు ఎంతమంది తెలుసు? అంటే తాత పేరు ఎంతమంది తెలుసు? తాత ఎంతమంది తెలుసు? మీరు అన్నారు మా తాతే తెలియదండి. ఆ తాత ఎవడో మాకేలా తెలియదు. యూదులకు ఒక ఆచారం ఉంది, వారి వంశంలో ఉన్న వారందరి పేర్లు వారి కంటతో రావాలంట. అర్థమైందా? అంటే అంత నిష్టగా ఎలా తెలుస్తుంది? తల్లిదండ్రులు నేర్పించేవారు. గమనించిన పిల్లారా, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించకపోతే తర్వాత వారు విశ్వాసములో చెప్పండి ఉండరు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను బాగున్నా, నేను భక్తిగా ఉన్నా, కానీ దేవుడు అంటున్నాడు, ఈ రన్నింగ్ రేస్లో నెక్స్ట్ పర్సన్ సంగతి ఏంటి? నీ బిడ్డ సంగతి ఏంటి? వారు భక్తిగా ఉన్నారా? యథార్థంగా ఉన్నారా? విశ్వాసంతో ఉన్నారా? వారు లేకపోతే నీవు ఏమైపోయినట్లు చెప్పండి? ఫెయిల్ అయిపోయినట్లు. అందుకే ఒక మాట, ఇఫ్ ద చర్చ్ ఈజ్ ఆప్షన్ ఫర్ యూ, the church will become unnecessary to your children. సంఘం ఈరోజు నీకు ఆప్షన్. వస్తే వస్తావు, రాకపోతే మానేస్తావు, నీ ఇష్టం. ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు వెళ్తావో తెలియదు. ఒక మధ్య ఒక ఆయన అన్నాడు, అలా కూడా అనొద్దండి మీరు, మా ఇష్టం, ఎప్పుడు వస్తాం మా ఇష్టం అంటున్నాడు. బట్ అది కుదరదు. మనం దేవునిలో ఉండాలి, క్రమంగా ఉండాలి. సంఘము నీకు ఆప్షన్ అయితే రాబోయే తరానికి ఆ సంఘం ఏమైపోద్ది? అన్నెసరీ అయిపోద్ది. అంటే ఇంక అవసరం లేనిది అయిపోతుంది. జాగ్రత్తగా తల్లిదండ్రులు, మీ పిల్లలు భక్తిగా ఉంటున్నారా? మీ పిల్లలు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారు ప్రార్థన లేకపోయినా పర్లేదు, బాగా చదువుకుంటున్నాడని. ఎంత చదివినా ప్రార్థనా జీవితం లేకపోతే ఏమో. ఆన్ ద ఎగ్జామ్ డే God only has to help him. అవునా? ఎంతమందికి అర్థమవుతుంది? 127 కీర్తనలు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారు ప్రయాసవేద్దాం, యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాన్ని కాయువారు రాత్రంతా మేలుకొని ఉండుట వ్యర్థం. అంటే దేవుడు కృప ఇవ్వకుండా వారు మంచిగా ఎగ్జామ్ రాయలేరు. అందుకే దేవుని కృప కోరుకునేటట్లు పిల్లలను పెంచాలి. గమనించండి, ఈరోజు మనం వారికి ఇచ్చే బహుమానం ఏదైనా ఉందంటే మనలో ఉన్న చెప్పండి విశ్వాసం. ఈరోజు ఉంటాం, రేపు పోతాం. చాలా జాగ్రత్తగా ఉండండి మాట. ఈరోజు ఉంటాం, రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. కానీ మనం ఉన్నప్పుడే వారిని దేవునికి పరిచయం చేసేస్తే వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని కుటుంబాల్లో ఫాదర్స్ లేరు, కొన్ని కుటుంబాల్లో మదర్స్ లేరు, కొన్ని కుటుంబాల్లో బోత్ పేరెంట్స్ లేరు, కానీ వారి జీవితాల్లో విశ్వాసం ఉంది. కారణం ఏంటంటే వారు మరణించడానికి ముందే వారి పిల్లలలో ఈ విశ్వాసం అనే బహుమానం ఇచ్చెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ యు కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈజ్ ద ఫెయిత్. దేవుని వాక్యం, విశ్వాసం. గమనించండి, విశ్వాసం వారి హృదయంలో ఉంటే వారు అరణ్యములోనైనా బ్రతకగలరు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పి ముగిస్తా. అమ్మమ్మ తర్వాత అమ్మలో ఉన్న విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? ఎలాగొచ్చింది? ఆటోమేటిక్గా రాలేదు, నేర్పించారు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. అబ్రహాం గురించి దేవునికి ఒక విషయం తెలుసంట. ఏంటది?
ఆదికాండం 18:19. నేను ముగిస్తున్నానండి. మరొక విషయం మాట్లాడదాం అనుకున్నా, బట్ దెర్ ఇస్ నో టైం. ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తరువాత తన పిల్లలను చూడండి తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. ఇది అబ్రహాం గురించి నాకు ఈ విషయం తెలుసు. ఏంటో తెలుసు, అబ్రహాములో ఉన్న స్పెషాలిటీ తన పిల్లలకు దేవుని సంబంధమైన విషయాలు ఏం చేసేవాడు చెప్పండి, ఏం చేసేవాడు? ఆజ్ఞాపించేవాడు. అందరూ చెప్పండి, తల్లిదండ్రులు ఏంటండి? తల్లిదండ్రులు చెప్పండి ఏంటి? ఆజ్ఞాపించడం. అంటే దేవుని విషయాలు పిల్లలకు తల్లిదండ్రులు ఏం చేసేవారట? ఆజ్ఞాపించేవారు. ఇదిగో ఈరోజు అందరూ మందిరంకి వెళ్ళాలి, అంతే, ఇది ఆజ్ఞ. అందరూ దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి. ఈరోజు అందరూ ప్రార్థన చేసుకోవాలి, వేరే కూడా అందరూ ప్రార్థన చేయాలి. ఇదేంటి? తల్లిదండ్రులు ఆజ్ఞాపించడం. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి, నేను వెళ్ళను అన్నాడు అనుకోండి, ఆ రోజు ఏం చేస్తారు? అమ్మా తల్లిదండ్రులు చెప్పండి, నేను వెళ్ళను ఈరోజు స్కూల్కి అన్నాడు అనుకోండి మీ అబ్బాయి మీ అమ్మాయి, ఏం చేస్తారు? హలో అమ్మా విజయ అంటుంది, ఇలాగ అంటుంది, మరి అంటే ఏటో మరి అంటే 4 తగిలించి పంపించేస్తారు, అంతేనా? ఎందుకు వెళ్ళకపోతే చదువుపోద్దని. అలాగే దేవుని మందిరానికి అంత ఆత్రత పంపిస్తున్నారా పిల్లల్ని? కొంతమంది తల్లిదండ్రులు అంటారు, నువ్వు ఉండిపో, నేను అలాగెళ్ళి అలాగా వచ్చేస్తాను, వచ్చినప్పుడు తెస్తాను నీకు, నువ్వు చక్కగా ఇంటి దగ్గర ఉండు. అబ్రహాము పిల్లలకు ఏం చేశాడట? ఆజ్ఞాపించాడు. అబ్రహాము అబ్రహాం ఎంత భక్తిపరుడో ఇస్సాకు, అవునా? ఇస్సాకు ఎంత భక్తిపరుడో యాకోబు ఎంత భక్తిపరుడో ఎవరు? యోసేపు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడుందికి? అబ్రహాము తన పిల్లలకు దైవ విషయాలు ఏం చేశాడు చెప్పండి? ఆజ్ఞాపించాడు. స్టాన్లీ అనే గొప్ప దైవజనుడు ఉన్నారు, చాలా మంచి బుక్స్ రాశారు ఆయన చెప్తారు, మా తల్లిదండ్రులు ఆ రోజు ఒక వాక్యం కంటతా పెట్టి చెప్పకపోతే ఆ రోజు మాకు టిఫిన్ పెట్టేవారు కాదు. అటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? పర్లేదు, వాక్యం చదువు పర్లేదు, ఇడ్లీలు తినిరా. ఈ మామూలు ఇడ్లీలు అనుకున్నావు, ఒకటి తింటే సరిపోద్దా? తిను. ఆడు బుక్కేసి లోపల ఇడ్లీలు తిన్నాడో లేదో చూస్తున్నావా? వాక్యం చదవడం లేదో చూస్తున్నావా? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమో, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి చెప్పండి తొలగిపోడు. బాల్య దినములందే నీ దేవుడని యెహోవాను సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. హల్లెలూయా. దేవుని పరిచయం చేయండి మీ పిల్లలకి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ యు గివ్ టు యువర్ చిల్డ్రన్. అందుకే ఇంకో మాట చెప్పి ముగిస్తా. నంబర్స్ సంఖ్యాకాండం 24:16. సంఖ్యాకాండం 24:16. సంఖ్యాకాండం 24:16 వచ్చిన దైవవాకులు వినిన వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ఏ విద్య అండి చెప్పండి? ఏ విద్య అమ్మ? అందరూ చెప్పండి, ఏ విద్య? ఏ విద్య? ఇదేం విద్య? ఇప్పుడు మనం చదువుకుంటున్న విద్య లోక సంబంధ విద్య. ఇది అవసరమే, నేను అవసరం లేదంటలేదు. బాగా చదివించండి, మన పిల్లలు బాగా చదువుకోవాలి, గుడ్. కానీ ఇదే విద్య చెప్పండి, ఇదే విద్య మహోన్నతుని విద్య, దేవునికి సంబంధించిన విద్య, దేవునికి సంబంధించిన జ్ఞానం. హోషేయ గ్రంథము 4:1 చూడండి. అలాగే 4:6, 6:3 త్వరగా చదువుకుంది. 4:1 యెహోవా మాట ఆలకించండి, సత్యమును కనికరమును. దేవుని గూర్చిన జ్ఞానము. ఏ విద్య అండి ఇది? దేవుని గూర్చిన
జ్ఞానం, దేవునికి వచ్చిన జ్ఞానం. 4 చదవమ్మా. నా జనులు జ్ఞానము లేని వారై నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఈ జ్ఞానం ఏమున్నా, ఏ జ్ఞానం లేకపోతే చెప్పండి, ఏ జ్ఞానము? దైవికమైన జ్ఞానం లేకపోతే వారు నశించిపోతారు. 6:3 చదవమ్మా. యెహోవాను గూర్చిన జ్ఞానము ఏ జ్ఞానము? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించండి. హల్లెలూయా. ఈరోజు డబ్బులు పెట్టి ఏం సంపాదిస్తున్నారు? చదువు. అప్పుడు చదువుకునే వాళ్ళం, ఇప్పుడు చదువు కొంటున్నాం. ఎన్నో డబ్బులు పెట్టి చదువు సంపాదిస్తున్నాం, మంచిదే. కానీ ఇక్కడ అంటాడు, దేవుని గురించిన జ్ఞానం ఏం చేయండి? సంపాదించండి. అందుకే సంఘంలో జరిగే వాటన్నింటినీ మనం వినియోగించుకోవాలి. ఏదో ఆదివారం క్రైస్తవులాగా ఉండకూడదు. ఒకరోజు స్కూల్కి వెళ్తే సరిపోద్దా? అందుకే ఆది కాలంలో వారు ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింట కూడుకుని దైవ జ్ఞానాన్ని వారు పొందుకునేవారు. జ్ఞానం లేకపోతే జనులు నశిస్తారని బైబిల్. ఏ జ్ఞానమో? కేవలం లోక సంబంధమైన జ్ఞానం కాదు, దైవ సంబంధమైన జ్ఞానం. యేసు ప్రభువే ఎందుకు దేవుడు అనే జ్ఞానము మనకు ఉండాలి, మన పిల్లలకు ఉండాలి. అవునా? ఎందుకు మందిరానికి వెళ్ళాలి? ఎందుకు వాక్యం చదవాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు దేవుని పని చేయాలి? ఎందుకు దేవుని సేవ చేయాలి? ఎందుకు సువార్త చేయాలి? మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? ఎవరు పరలోకం వెళ్తారు? పరలోకానికి యేసు ప్రభు ఒక్కడే మార్గమా? వీటన్నిటికీ ఎస్ అనే అర్థం. కానీ ఎందుకు ఎస్ అనేది మనకు, మన పిల్లలకు తెలియాలి. దాన్నే ఏమంటాము? దైవ సంబంధమైన జ్ఞానం. ఈరోజు మనుషులకి లోక సంబంధ జ్ఞానం ఉంది, టెక్నాలజీ ఉంది. మనిషి అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఏవేవో చిప్స్, గొప్ప జ్ఞానం. కానీ మనుషులకు లేని జ్ఞానము ఏ జ్ఞానము? దైవ సంబంధమైన జ్ఞానం. ఈ లోక సంబంధ జ్ఞానం ఎంతున్నా, ఇక అంటాడు లోక జ్ఞానము దేవుని దృష్టికి అది పొగరుతాను, కానీ దైవిక జ్ఞానము దేవుని దృష్టిలో శ్రేష్టమైనది. నేను స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులు పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయాలి? పెంచాలి. దేవుని మందిరంలో మీ పిల్లలను దేవుని పరిచర్యకు పంపించండి. ఆమె జరగని మా పాప ఎంత చదువుతుంది అనుకుంటున్నారు చర్చ్ తొట్టడానికి? మరి నేనెంత చదివాను అనుకుంటున్నారు? నేను ఎప్పటి నుంచో చర్చ్ తుడుస్తూ ఉన్నాను. దేవుని సంబంధ విషయాలకి మన ఈ బ్యాక్గ్రౌండ్కి సంబంధం లేదు. దావీదు ఏమంటున్నాడు? ఏకంగా నీ మందిరంలోనే ఉండిపోతాను. ఎవరతను? రాజు. అమ్మ మేము మా పిల్లల్ని పంపించండి, మా పిల్లలు చాలా సుకుమారంగా పెరుగుతారండి. అమ్మ మా పిల్లలు చర్చ్ తోటమా? మీకు తెలుసా, పాత దినాల్లో చర్చ్ తొట్టడానికి పోటీలు పెట్టుకునేవారు. ఎంతమందికి అర్థమైంది? నేను అంటే తొట్టడానికి చేయగలుగుతారా? ఓకే. మా పాత దినాలు అంటే మా చిన్నప్పుడు చర్చ్ తొట్టడానికి ఏం చేసేవాళ్ళమి? పోటీ పడేవాళ్ళు. ఇప్పుడు నాకు అదే నడువు నొప్పి అండి. అప్పటి వరకు ఉండదు నడువు నొప్పి. పాస్టర్ గారు అప్పుడు ఫోన్ చేస్తారు, అమ్మ కొంచెం చర్చ్ తోడండి అమ్మ. నడువు నొప్పి పాస్టర్ గారు. అమ్మ నువ్వు అలా తిరగ అవసరం లేదు, తెలిసిపోతుందిలే. ఈ నడుము నొప్పి మనిషి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎక్కడికి? గంట స్తంభం బాగా గుర్తుంది మీకు. కానీ దేవుని మందిరం తొడవంటే, పరదాలు వేయమంటే, పరిచయం చేయమంటే, అప్పుడప్పుడు భోజనాలు అవుతాయి. భోజనాలు అయినప్పుడు పరిచయం చేయడానికి ఒకళ్ళు కనబడతారులేండి, మంచి వాళ్ళు ఉన్నారు. పూర్తి కనబట్టలేదు అంటలేదు. నేను అంటాను, దేవుని సేవ చేయడానికి మనం ముందుకు రావాలి, మన పిల్లల్ని కూడా పంపించాలి. కొన్ని విశ్వాసాల్లో అక్కడికి వెళ్ళి సేవ చేయడానికి బుక్ చేసుకుంటారు. ఆ సేవ, ఈ సేవ, ఈ సేవ. అవునా? అవునా? ఎంతమందికి అర్థమవుతుంది? ఫలానా దగ్గరికి వెళ్ళి సేవ చేయడానికి ముందు ఏం చేసుకోవాలా? బుక్ చేసుకోవాలా. అది వాళ్ళ విశ్వాసం, అది వాళ్ళ విశ్వాసాలు ఉన్నది. మరి దేవుని సేవ ఇంకా చేయాలండి. మందిర సేవ ఉంది, రోగుల సేవ ఉంది, వాక్య సేవ ఉంది, ప్రార్థన సేవ ఉంది. ఇవన్నీ సేవలు మనం చేయాలి, మన పిల్లలకు నేర్పించాలి. లోక సంబంధ జ్ఞానం ఉంది, దైవిక జ్ఞానం చాలా అవసరం. అందుకంటే తల్లిదండ్రులారా, ముఖ్యంగా తండ్రులారా, మీ పిల్లలను ప్రభువు శిక్షలోను బోధన. పాలు ఇలాగ తాగడం మానేసాడో లేదో వాళ్ళమ్మ
తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? దేవుని మందిరంలో పెట్టింది. హల్లెలూయా. ఎవరిని? సమూయేలు. ఎంత గొప్ప దైవజనుడు అయిపోయాడు సమూయేలు. యాజకుడు, ప్రవక్త. దావీదుని అభిషేకించింది ఎవరు అనుకుంటున్నారు? ఈ సమూయేలే. ఈ సమూయేలు చిన్నప్పుడు ఎక్కడున్నాడు అనుకున్నారు? ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లలు దేవుని మందిరంలో కనబడుతున్నారా? పంపిస్తున్నారా? దేవుని మందిరంలో పెంచండి పిల్లలు, దేవుని సన్నిధిలో పెంచండి. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిని ఉండి ఇంకనో ఎదుగుచుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి సమూయేలుతో దేవుడు డైరెక్ట్గా ఒకరోజు మాట్లాడాడు. హల్లెలూయా. సమూయేలు, సమూయేలు. దేవుని స్వరం విన్నాడు. మన పిల్లలు ఎప్పుడైనా దేవుని స్వరం విన్నారా? ఎప్పుడు వింటారు? దేవుని సన్నిధిలో కనబడినప్పుడు. ఇది కుటుంబ క్రమం. కుటుంబం అలాగుంటే అది ఆత్మీయమైన బలమైన కుటుంబం. అటువంటి కుటుంబాల సంఘంలో ఉంటే అది బలమైన సంఘం. దీని స్తోత్రం కలుగును గాక. భార్యలారా భర్తలకు విధేయులై ఉండండి. మీరు అనుకుంటున్నారు అమ్మ ఇడిచిపెట్టారు అనుకోండి, ఇడిచిపెట్టలేదు అనుకోండి. మళ్ళీ వచ్చాను, నేను అంతవే ఇడిచిపెట్టను. ఓకే. భార్యలారా భర్తలకు విధేయులండి. భర్తలారా పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రాప ప్రభు శిక్షలోను బాధలోను పెంచండి. ఒక మాట చెప్పి ముగించేస్తాను. తల్లిదండ్రులు పిల్లలకు చాలాసార్లు అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అంటారు, కానీ ఎందుకు చెయ్యొద్దో చెప్తే అది వారికి అర్థమవుతుంది. అర్థమవుతుందా? చాలాసార్లు బెత్తం పడి అంటారు, కానీ ఎందుకు చెయ్యొద్దు, ఎందుకు వెళ్ళొద్దు, ఎందుకు ఇది మాట్లాడొద్దు అండ్ వెన్ యూ టెల్ ద రీజన్ దే విల్ అండర్స్టాండ్. ఒక మొక్కను ఎలాగైతే పెంచుతామో పిల్లలను కూడా అలాగే పెంచాలి శ్రద్ధగా. అప్పుడు వారు మంచి క్రైస్తవ పౌరులు అవుతారు. అప్పుడు వారు సంఘానికి, సమాజానికి, దేశానికి దీవెనకరంగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. తల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థించి అందరు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా ఈరోజు మాతో మాట్లాడారు, మమ్మల్ని దర్శించారు నాయన. మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలను మేము పాటించాలి, లేకపోతే మా కుటుంబము నాయన అది సరైన క్రమంలో లేకపోతే మేము సాక్షులుగా ఉండలేం. మీరు ఒక క్రమాన్ని మాకు నేర్పించారు, ఒక బాధ్యతను ఇచ్చారు. నేను మనుషుల మాటలు కాదు, నీ మాటలు. కుటుంబ వ్యవస్థ నిర్మించిన నీవే. ఆ కుటుంబంలో సభ్యులు ఎలా ఉండాలో మాకు బోధించారు. మేము ఆ బోధ ప్రకారం ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఆయన అందరూ నోరు తెరిచి, భార్యలు వాక్య ప్రకారం ఉంటున్నారా? భర్తలు వాక్య ప్రకారం నడుచుకుంటున్నారా? పిల్లలు వాక్యం చెప్పినట్లు చేస్తున్నారా? తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులు పిల్లలకు ప్రభు శిక్షలో బోధలో పెంచుతున్నారా? లేదా కేవలం మీ మైండ్ అంతా లోక సంబంధమైన విషయాల మీద ఉందా? లోకంలో బతకడానికి చదువు అవసరమే, మంచిగా చదివించాలి మన పిల్లల్ని, కానీ అంతకంటే ఉన్నతంగా మహోన్నతమైన విద్య కూడా వారికి నేర్పించాలి. బాలు నడువుల స్త్రోలు నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు, దేవుని మార్గంలో నడుస్తాడు. ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఒకడు బాగా ఉన్నతమైన చదువులు చదివి దేవుని గురించి జ్ఞానం లేకుండా, యేసు ప్రభు అంటే ఎవరో తెలియకుండా, యేసు ప్రభు ఇచ్చే రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఉంటే ఈ భూమి మీద ఎంతకాలం బతికి పరలోక రాజ్యం ఆ వ్యక్తి వెళ్ళకపోతే ఏం ఉపయోగమో? సో పిల్లలు, తల్లిదండ్రులు ప్రభువుని పిల్లలకు పరిచయం చేస్తూ ప్రభు శిక్షలో బోధలో వారిని పెంచాలి. అది దట్ ఈస్ ద సక్సెస్ఫుల్నెస్ ఆఫ్ ద పేరెంట్స్. తల్లిదండ్రులు ఎప్పుడు నిజంగా వారు సక్సెస్ అయ్యారు అని అంటే వారికి బాగా చదివిచ్చినప్పుడు, మంచిగా అన్ని వసతులు ఇచ్చినప్పుడు, కంఫర్ట్స్ ఇచ్చినప్పుడు, అన్నీ కొనిచ్చినప్పుడు కాదు, వారిని మంచి భక్తి గల క్రైస్తవులుగా పెంచినప్పుడే యాజ్ పేరెంట్స్ వీఆర్ సక్సెస్ఫుల్. ఈరోజు తీర్మానం చేసుకుని 2 చేతులు పైకెత్తి అందరూ కూడా, ఒకరి భార్య నీ భర్త పక్కన కూర్చుంటే వారు చేయి పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా మా అందరూ కూడా, అందరూ పిల్లలు కూడా, పిల్లలు పెద్దలు యవనస్తులు
భార్యలు అందరూ కూడా ప్రభా మా కుటుంబాన్ని దీవించండి. నిజంగా మా కుటుంబంలో ఈ దైవికమైన క్రమం లేదు. భారీగా కొన్నిసార్లు నేను అవిధేయురాలుగా ఉన్నా, భర్తగా కొన్నిసార్లు నా భార్యను ప్రేమించని స్థితిలో ఉన్నా, పిల్లలుగా కొన్నిసార్లు మా తల్లిదండ్రులు మేము బాధ పెట్టాం, తల్లిదండ్రులుగా కొన్నిసార్లు మా పిల్లల విషయంలో అన్ని విషయాలు కేర్ తీసుకున్నాం, కానీ దైవ విషయం కేర్ తీసుకోలేదే, మమ్మల్ని క్షమించండి అని మన ప్రభువుని అడుగుతూ అందరు 2 చేతులు పైకెత్తి, ప్రభువా మా కుటుంబాన్ని దీవించండి, మా కుటుంబాన్ని బ్లెస్ చేయండి. వి వాంట్ టు సీ ద మినీ హెవెన్ ఇన్ అవర్ హోమ్. మా కుటుంబంలో, మా గృహంలో నేను చిన్న పరలోకం మేము చూడాలనుకుంటున్నాం. మా కుటుంబం సంతోషంగా ఉండాలి, కుటుంబం ఆనందంగా ఉండాలి, కుటుంబము ఎంతో నాయన ప్రభు సరదాగా మేము ఉండాలి, మేము సంతోషిస్తూ అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. అటువంటి కృప ఇవ్వండి అని ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరిచి దేవుని సన్నిధిలో ఓ బ్లెస్ అవర్ ఫ్యామిలీస్ అందరూ ప్రార్థన చేయండి. ప్రభా అందరూ నోరు తెరవండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. పిల్లలైనా కూడా ఒకవేళ తల్లిదండ్రులు ఈరోజు రాకపోతే పిల్లలు ప్రార్థన చేయండి, పిల్లల తల్లిదండ్రులు ప్రార్థన చేయండి. ప్రభా మా కుటుంబాన్ని దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి. మా వీధిలో, మా గ్రామంలో, మా పట్టణంలో మేము మంచి నాయన ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఓ బ్లెస్ అవర్ ఫ్యామిలీ నాయన, లెట్ ద పీపుల్ సీ అస్. మమ్మల్ని చూచి నువ్వు దేవుడు, నిజమైన దేవుడు అని ప్రజలు తెలుసుకునే మంచి కుటుంబాలుగా మా కుటుంబాలు తీర్చిదిద్దండి అయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. ఈ వాక్యం మనదిలో ఫలించలాగున దేవుడు ఆ రీతిగా మన కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించలాగున ప్రార్థన చేద్దాం. మీరు ఎవరైనా ఒకరు ప్రార్థనలో నడిపించండి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన అయినా పర్వాలేదు. దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ఈ వాక్యం మన హృదయంలో ఫలించేలా ప్రార్థన చేయండి. ఎవరైనా చేయి పైకెత్తే మీ దగ్గర మైక్ పంపిస్తాం. ఓకే, సోదరు నోవహు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో మనకి ఈ వాక్యము కొరకు, ఆ వాక్య ప్రకారం మనం జీవించే కృప ప్రభు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన 24 పెద్దల చేతను, 4 జీవుల చేతను, కేరూపుల చేతను నిత్యము స్తుతింపబడుతున్న దేవా యేసయ్య, మీకే స్తుతులు